హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బనేర్ఘట్ట నేషనల్ పార్క్లో నేను తీసుకున్న షాపింగ్ చేసినవి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు నేను ఇది 2018 మార్చ్ ఆ టైం అప్పుడు వెళ్ళినట్టున్నాను. సో చాలా ఇయర్స్ అయిపోతుంది. అండ్ అక్కడ నేను కొన్ని తీసిన పిక్స్ అవన్నీ కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. సో అవి ఫస్ట్ చూసేయండి. అంత క్లారిటీ కూడా లేదు, కానీ ట్రై చేశాను మ్యాక్సిమం పెట్టడానికి. సో అవి చూసేద్దాం ఫస్ట్. ఫరీ 500 అడల్ట్స్కి, పిల్లలకి 300 ఉంటుంది. ఏసీ అయితే ఇంకా తక్కువే ఉంటుందండి సఫారీ రైడ్కి. సో చూసారు కదా ఫ్రెండ్స్, అవే కాకుండా మనకి ఏంటంటే రకరకాలు ఉంటాయి. వైట్ పికాక్స్ అండ్ తర్వాత నార్మల్ పికాక్స్, ఆస్ట్రిచ్, స్నేక్ జోన్, తర్వాత ఇవి డియర్స్, బేర్స్, తర్వాత టైగర్స్, వైట్ లయన్, ఇంకా చాలా ఉంటాయి. బటర్ఫ్లై జోన్ ఉంటుంది. చాలా బాగుంటుంది. రిలాక్స్ అవ్వడానికి మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంది అనమాట ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే. నాకైతే అప్పుడు చాలా బాగా నచ్చింది అది పార్క్. అండ్ తర్వాత మనకి ఇది ఎంట్రన్స్లోనే మనకి చాలా వుడెన్తో చేసిన టాయ్స్, అండ్ తర్వాత ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉంటాయి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వెళ్ళేటప్పుడు తీసుకోలేదు, వచ్చేటప్పుడు ఉంటాయి కదా షాప్స్లో, ఏమవుతుందిలే అని చెప్పి పార్క్ అంతా సఫారీ అవంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే చాలా వరకు అయిపోయినాయి అనమాట షాపింగ్ దాంట్లో ఉండేవన్నీ. సో కొన్ని తీసుకున్నాను, కొన్ని తీసుకున్నా కానీ కొంచెం సాటిస్ఫై అయ్యాను. సో అవి ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీరు కనుక వెళ్తే కనుక నా సజెషన్ ఏంటంటే వెళ్ళేటప్పుడే మీరు కావాల్సినవన్నీ తీసుకోండి, వచ్చేటప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు అవి. సో అందుకని ఇది వుడెన్ బాక్స్ వచ్చి నేను మైసూర్లో తీసుకున్నాను, బన్నేర్ఘట్లో తీసుకున్నది కాదు, జస్ట్ చూపించడానికి బాగుంటుందని. సో ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది తీసుకున్నానండి, చైన్. చాలా బాగుంది క్వాలిటీ అది. సో ఇలా ఉంటుందన్నమాట ఫినిషింగ్, అది కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇవన్నీ వుడెన్ బీడ్స్ అనమాట. ఇదంతా కూడా వుడెన్వే. లెంగ్త్ కూడా మనకి చాలా ఎక్కువే వస్తుంది, చూసారు కదా. శారీస్ వాటి మీద బాగుంటుంది, ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట మనం. ఇది బ్లూ, తర్వాత రెడ్, ఇంకా కాంట్రాస్ట్ ఏమన్నా ఉంటే ఆ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇట్లా ఉంటుంది. ఫినిషింగ్ అది అయితే నాకు బాగా నచ్చింది, సారీ. సో అందుకని చెప్పి తీసుకున్నాను. సో ఇదే కాకుండా సేమ్ ఇలాంటిదే ఇంకోటి కూడా తీసుకున్నాం అనమాట. ఇది మా సిస్టర్ తీసుకుంది. సో ఇది తనకి నచ్చిందనమాట. సేమ్ కాంబినేషన్, ఆపోజిట్ కాంబినేషన్ అయినా కానీ రెండు తీసుకున్నాం అనమాట. రెండు కలిపి 600 అరౌండ్ అయినట్టున్నాయి. కానీ ఇక్కడ మనకి ఇలాంటివి దొరకాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. సేమ్ అంతే, దాంట్లో ఏదైతే రెడ్ వచ్చిందో దీంట్లో బ్లూ వస్తుందన్నమాట. సేమ్ అంతే మొత్తం యాజ్ టీజ్. క్లారిటీగా చూపిస్తాను మీకు. నాకైతే ఫినిషింగ్ అది కూడా చాలా బాగా నచ్చిందండి. పెండెంట్ కానీ అంతా బాగుంది. మనం డ్రెస్సెస్ వాటి మీద కూడా వేసుకోవచ్చు, అండ్ ప్లెయిన్ శారీస్ మీదకి రెడ్ అండ్ బ్లూ, ఇంకా తర్వాత బ్లాక్, ఇట్లా అన్నిటి మీదకి మనం ఇది వేసుకోవచ్చు. సో ఇవి రెండు 600కి తీసుకున్నాం అనమాట. అండ్ స్పారోస్ వుడెన్వి ఉంటాయి, చాలా క్యూట్గా అనిపించినాయి నాకు. ఆ సెట్ తీసుకుందాం అనుకున్నాను, బట్ రిటర్న్ వచ్చేసరికి మొత్తం అయిపోయినాయి అనమాట. సో ఇవి కాంట్రాస్ట్ దొరికినాయి అనమాట పీసెస్.
సేమ్ కలర్ లివ్ అనమాట, అయినా కానీ నచ్చినాయి, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇవి రెండు కలిపి 60 చెప్పారు, 50కి తీసుకున్నట్టున్నాను. కానీ చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట, చిన్ని చిన్ని స్పారోస్. సో ఇవి రెండు తీసుకున్నాను అనమాట. వీటితో పాటు ఇంకా లాస్ట్ ఇంకోటి ఉందండి, అది నేను మీకు చూపిస్తాను. అది చూస్తే మీరు చాలా బాగుందంటారు, చాలా క్యూట్గా ఉంటుంది ఇది. అదేంటంటే వుడెన్ టాయ్ ఫ్యామిలీ అని పేరు పెట్టాను నేనైతే. ఇది అరౌండ్ 250 తీసుకున్నట్టున్నాను, ఇప్పుడు ఎంత ఉంటుందో తెలియదు. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే లోపల మళ్ళీ ఇంకోటి ఉంటుందన్నమాట, చాలా క్యూట్గా ఉంటాయి. సో ఇది సెకండ్ అనమాట. సో చూసారు కదా, మళ్ళీ ఇంకోటి ఉంది. ఇది ఇలా ఓపెన్ చేసి తీయడం చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకైతే ఇది ఆడుకుంటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మనం షోకేస్లో వాటిల్లో కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా తీసుకుందామంటే కలర్ కాంబినేషన్స్ అంతగా నచ్చలేదు నాకు, సో అందుకని చెప్పి ఇది ఒక్కటే తీసుకున్నాము. లాస్ట్ చూసారా ఎంత చిన్నగా ఉందో. సో యా ఇదండి, చూసారు ఇది ఎంత చిన్నగా ఉందో. సో క్యూట్గా ఉంటుంది ఇది. సో ఇదనమాట, 5 ఉంటాయి దీని లోపల, చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి తర్వాత స్పారోస్ తీసుకున్నాను, అండ్ తర్వాత ఇవి 2 చైన్స్ అనమాట, వుడెన్వి. సో అంతేనండి, ఇవి చూపిద్దామని చెప్పి నేను బ్లాగ్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత మనకి చాలా రకాల యానిమల్స్ అన్నీ చూడటానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. చిన్నపిల్లలకి అయితే బాగా ఎక్కువ నాలెడ్జ్ పెంచుకుంటానికి బాగుంటుంది అనమాట. అన్ని రకాల యానిమల్స్ అవన్నీ చూస్తే బాగుంటుంది కదా. సో మీరు కూడా ఒకవేళ బెంగళూరు వెళ్ళినట్టయితే కనుక బన్నీర్ఘట్ట నేషనల్ పార్క్ని విజిట్ చేయండి. సో నాకైతే బాగా నచ్చింది పార్క్ అప్పట్లో. సో అంతేనండి, నేను ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా వీడియో ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ వస్తుంది. సో అంతేనండి, హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.